మార్నింగే మనకి టీ తాగకపోతే జరగదు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఏదో ఒకటి టీ కానీ, కాఫీ కానీ, లేదా హాట్ వాటర్ కానీ ఇలా ఖచ్చితంగా మార్నింగ్ నిద్ర లేస్తూనే తీసుకుంటూ ఉంటారు కదా, నేను అంతే. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇక్కడేమో ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట. ఫస్టే ఇడ్లీకి సాంబార్ చేస్తున్నాను. ఇదేమో లంచ్కి అనమాట. కూరకు పప్పు చేస్తున్నాను. ముందుగానే బ్యాళ్ళు వేసేసి తర్వాత ఆనియన్, గార్లిక్, టమాటో, పచ్చిమిర్చి, అలాగే సాల్ట్, పసుపు, చింతపండు, కూరకు ఏది ఉంటే అది, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. లాస్ట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని విజిల్ పెట్టుకున్నాను. ఇదేమో ఇడ్లీకి సాంబార్ అనమాట. కొంచెం కందిపప్పు, పెసరపప్పు వేసేసి టమాటో, తెల్లగడ్డ వేసుకొని బాగా ఉడకపెట్టుకున్నాను. ఇలా వాటర్ పక్కకు తీసేసి మెత్తగా మ్యాష్ చేసుకొని ఆ వాటర్ అందులోకి వేసేసి ఇప్పుడు కారం, ధనియాల పొడి, కొంచెం చింతపండు వేసుకొనేసి బాగా కలుపుకుంటున్నాను. ఇలా స్టవ్ పైన పెట్టుకొని కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది బాగా మరగనివ్వాలి. ఇంకో పక్క ఇడ్లీ ఉడికిపోయింది అనమాట. సో ఇలా హాట్ బాక్స్లోకి వేసి పెట్టాను. ఇలా తీసి హాట్ బాక్స్లోకి వేసేసి ఇంకొక వాయి కూడా వేసి పెట్టాను అనమాట స్టవ్ పైన. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. సో సాంబార్ ఇలా బాగా మరిగిన తర్వాత పక్కకు పెట్టేసి ఇప్పుడు పోపు వేసుకుందాము. చిన్న కడాయి పెట్టుకునేసి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఆనియన్ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇలా వేడిగా ఉన్న సాంబార్లో పోపు వేసుకొని కలుపుకునేస్తే ఇడ్లీకి సాంబార్ రెడీ అయిపోయినట్టే. ఇడ్లీకి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే పొంగల్కి కూడా చేసుకోవచ్చు. ఈ సాంబార్ చాలా బాగుంటుంది. ఇకేమో దీపం కూడా పెట్టుకున్నాను అనమాట. సాటర్డే కదా, సో కంపల్సరీ అనమాట. ఇలా ఉంది నా దేవుని గది. నచ్చితే కామెంట్ చేయండి. ఇంకేమో లంచ్కి పప్పు అని చెప్పాను కదా, అది ఇలా మెత్తగా మ్యాష్ చేసుకునేసి పోపు కూడా వేసుకునేసాను, సేమ్ సాంబార్ లాగానే. ఇకపోతే బాహుబలి సినిమా వస్తుండే, సో అది చూసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట. చూడండి, వేడి వేడి ఇడ్లీలోకి ఇలా డిప్ సాంబార్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక తినేసాక కడిగిన సామాన్లు ఉన్నాయన్నమాట. సో అవి ఎక్కడెక్కడ పెట్టేస్తున్నాను. తిన్న వెంటనే ఇలా ఏదో ఒక పని చేసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వరన్నమాట. సో ఇలా సామాన్లన్నీ పెట్టేసాను అన్నమాట. సో ఇప్పుడు స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. వంట చేయకముందు ఒకసారి కడుగుతామనేసి వంట చేశాక కడగకపోతే బాగుండదు. సో ఇలా కడిగి పెట్టేస్తున్నాను. వాటర్ వేసి ఇలా బాగా కడిగేసిన తర్వాత మంచి క్లాత్ తీసుకొని తుడిచిపెట్టుకుంటున్నాను. ఆ వాళ్ళకి కూడా కొంచెం సాంబార్ అది ఇది ఎగిరిందనమాట. సో ఆ వాళ్ళు కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు స్టాండ్స్ అన్నీ పెట్టేసి వేటి ప్లేస్లో పెట్టేస్తున్నాను. సో
సో మీకు ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.